గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక బహిరంగ మీటింగ్లో కొన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడే చూశాను ఎన్టీవీ న్యూస్లో. ఏం చెప్పారంటే, ఆడబిడ్డలు జోలికి వస్తే తాట తీస్తాం, తోలు తీస్తాం అని అన్నారు. పోస్టులు పెట్టారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంది సార్? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 75 మందిని చంపడం అయితేమి, రేపులు అయితేమి, చిన్నపిల్లల మీద వాళ్ళ మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు? అది చెప్పండి ప్రజలకు. ఇంకో విషయం ఏంటంటే, కరెంటు ఛార్జీలు పెంచబోము అని చెప్పాము, కానీ పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఆ అప్పులన్నీ మేము తీరుస్తున్నాము, అందువల్లే పెంచాల్సి వస్తున్నది అని చెప్పారు. బాగానే ఉంది సార్. గత ప్రభుత్వం ఎంత అప్పు చేసింది కరెంటు బిల్లుల మీద ఏందనేది కూడా మీరు వివరించి చెప్పండి, జనాలకు అర్థమవుద్ది. ఇంకో విషయం ఏమన్నారు, మేము చంద్రబాబు నాయుడుకి ఓటేసాము, జనసేనకు ఓటేసాము, బీజేపీకి ఓటేసాము ఏంది అనుకుంటే కాదు, ఈడ గల్లా పెట్టే ఖాళీ చెప్పిన హామీలని నెరవేర్చలేమంటున్నారు. దయచేసి సార్ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. 2014 నుంచి 19 వరకు మీరు ముఖ్యమంత్రిగా చేసిన టైం, మీరు దిగిపోయే నాటికి గల్లాపెట్టెలో ఎంత ఉన్నది? 100 కోట్లే కదా సార్. రికార్డు చూసుకోండి. ఈరోజు మీరు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎక్కేటప్పుడు రాష్ట్ర ఖజానాలో 7,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. 100 కోట్లు మీరు మిగిల్చిపోయి జీతాలు ఇవ్వడానికి లేని పొజిషన్లో ఉంచిపోతే, జగన్మోహన్ రెడ్డి గారు జీతాలు ఇచ్చారు, అన్నీ చేసుకుంటూ వచ్చారు. చెప్పిన ప్రతి హామీ 99% నెరవేర్చగలిగారు. ఇంకొక విషయం సార్, 2 సంవత్సరాలు కరోనా వేధించింది మన రాష్ట్రాన్ని, టోటల్ దేశం, ప్రపంచాన్ని మొత్తాన్ని. 2 సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి, సింగిల్ రూపాయి రాష్ట్ర ఖజానాకు రాదని మీకు తెలుసు. ఏదైనా వ్యాపారాలు జరిగితేనే కదా వచ్చేది, ఏమీ లేదు. అలాంటి టైంలో కూడా జనాలని ఒక పక్క జనాలను కాపాడుకుంటూ వాళ్ళకు నెల ఏదో ఒక కార్యక్రమం ద్వారా 18,500 ఆటో వాళ్ళకన్నా, అమ్మఒడనో ఇలా వేసుకుంటూ వచ్చారు. అంత కరోనా కాలంలో కూడా ఎవరు కూటికి ఇబ్బంది పడకుండా, కానీ ఈరోజు ప్రతి ఒక్కరు తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇచ్చిన హామీలను ఎలా ఎగ్గొట్టాలో ఆలోచన చేస్తున్నారు, కానీ జనాలకు ఈ విధంగా ఎలా ఇవ్వాలా అనేది అయితే ఆలోచన చేయట్లే. ఈరోజు కళ్ళబల్లి మాటలు చెప్పి తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చూడండి. రైతు భరోసా ఏది సార్? కరెంటు ఛార్జీలు 2 సార్లు పెంచారు మీరు. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, టీడీపీ గవర్నమెంట్ వస్తే తగ్గుతాయి, కూటమి ప్రభుత్వం వస్తే అన్నీ తగ్గిస్తామన్నారు. ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 110 రూపాయలు, 100 రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్ ఈరోజు 140 రూపాయలు, 150 రూపాయలు. మీరు ఎక్కడ తగ్గించారు? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి సార్. జనాలను తిక్కలోలం చేసి మీడియా ఉందని చెప్పేసి అమాయకులను చేయమాకండి సార్. దయచేసి మీరు జనాల్లో ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోండి. 3 నెలలకే మీ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది జనాల్లో. గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని కళ్ళబలి మాటలు చెప్పినా జనాల మైండ్లో ఉన్నది మీకు త్వరలోనే శాస్తి జరుగుద్ది. గుర్తుపెట్టుకోండి.